వెల్కమ్ టు టీవీ ప్రైమ్ 5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్. అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు, వేద పండితులు. పిల్లలను తెచ్చి విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు. 5 శిశువులను ఐసీడీఎస్ కేంద్రానికి తరలించిన పోలీసులు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, నిర్మాత, రచయిత మరియు దర్శకుడు ఏఎం రత్నం, హీరో గంటా రవితేజ, నిర్మాత దిల్ రాజు కుటుంబంతో సహా దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ 2వ రోజు కొనసాగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడి వారికి సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా వారు చెప్పిన ఐడియాస్ను కూడా ఇంప్లిమెంట్ చేయాలని అన్నారు. తిరుపతి సార్ 67.23 is the score sir. ఇక్కడ ఒక 7 services have reduced compared to last time sir. And the house and okay 6 services are below state average sir. Housing, fertilizers, sand, registrations, PCB and health sir. Sir, Tirupati? Yes sir. Sir, noted sir. Housing ది ఒక ఇబ్బంది ఏమంటే సార్, కాన్స్టిట్యుయెన్సీ బెనిఫిషరీస్ ని వేరే కాన్స్టిట్యుయెన్సీ లేఅవుట్స్ ఇచ్చారు సార్. ఇప్పుడు తిరుపతి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళకి 40 కిలోమీటర్స్ అవతల శ్రీకాళహస్తిలో ఇచ్చారు, చంద్రగిరిలో ఇచ్చారు సార్. మనం ఎంత మోటివేట్ చేసినా వాళ్ళు. మీరు పని చేయండి, నేను చెప్పాను ఆల్ కలెక్టర్స్, హౌసింగ్ మినిస్టర్ ఆల్సో, గవర్నమెంట్ పాలసీ 2 సెంట్లు అర్బన్ ఏరియా, 3 సెంట్లు రూరల్ ఏరియా ఇస్తాం. ఇంత మరుపు ఏవైతే కాలనీస్ కట్టారో అక్కడికి పోమంటే క్యాన్సిల్ చేస్తాం. అక్కడే ఉంటామంటే ఇప్పటికే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయి ఉంటే ఆ 2 సెంట్లోనే కడతాం. లేదు ఇంకా లేదు మేము కట్టుకుంటాం ఇప్పుడు ఇమ్మంటే అక్కడ 3 సెంట్లు ఇచ్చి మిగిలినంతా కూడా ఏం చేయాలో మనం ఆలోచిస్తాం. వాళ్ళకు నచ్చిన ప్లేస్ లో దగ్గరలో ఎక్కడ దొరికితే అక్కడ ల్యాండ్ కొని, ఒకవేళ వీలు కాకపోతే మరీ ప్రోహిబిటివ్ కాస్ట్లు ఉంటే అపార్ట్మెంట్స్కి వెళ్దాం. 1+3కి వెళ్ళిపోయి కట్టిద్దాం. తిరుపతి చాలా కంప్లీట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఇచ్చేద్దాం. అల్టిమేట్ గా 3.5 సంవత్సరాల్లో ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ 2 cents 3 cents హౌస్ సైడ్ అండ్ ఆల్సో హౌస్. దాని వార్ ఫుటింగ్. అందుకే మొన్న ఒక 4 లక్షల ఎన్ని చేశారు, 3 లక్షలు మొన్న చేశారు. రేపు 5 లక్షలు ఉగాది చేస్తున్నాం. అవి ఫేజ్డ్ మేనర్ లో పెట్టుకొని ఎవ్రీ 3 months ఒకసారి ఒక టార్గెట్ ఓరియంటెడ్ విల్ కంప్లీట్ ఎవ్రీథింగ్. సార్ అదే విధంగా సార్ ఫర్టిలైజర్స్ తీసుకోవచ్చు సార్, ఎందుకంటే అది వద్దు అనుకున్నారు. అది కూడా ఎవరు ఎక్కడ ప్రాబ్లం ఉందో భాస్కర్, మీరు ఇక్కడ ఉండే హౌసింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, సాయి ప్రసాద్, మీరు కూడా ఒకసారి రాసుకొని మీరు రెవెన్యూ అంతా కూడా వాళ్ళు డిలీట్ చేసేసి అక్కడ ఆటోమేటిక్ గా ఎవరు ఉన్నారో ఒక ఐడియా వచ్చేస్తుంది. ఒకసారి ప్యూరిఫై చేయండి, మీరు కూర్చొని పెట్టి రియల్ టైమ్ గవర్నెన్స్ హౌసింగ్ ని.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయ సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం కాకూడదని ఒక ఉద్యమంలో చేసిన కోటి సంతకాల సేకరణ విజయవంతంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ నాయకులను కార్యకర్తలను అభినందించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు జగన్. క్యాడర్ నిజంగా ఇంత కమిటెడ్గా ఒక ఉద్యమాన్ని మనస వాచ కర్మన దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఉద్యమంను ఈ స్ఫూర్తిని ప్రజలు ఇక్కడ చెప్పే ఈ గళాన్ని ఖచ్చితంగా వినిపించేట్టుగా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలి. ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలి అని చెప్పి పట్టుదలతో ఇంత గొప్ప ఉద్యమం చేసిన చరిత్ర బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. నిజంగానే అందరికీ కూడా ఇక్కడ నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు రెండు కూడా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 1,04,11,136 సంతకాలు ప్రతి జిల్లా నుంచి బయలుదేరిన ఈ నెంబరు మన దగ్గరికి వచ్చిన నెంబరు ఈరోజు గవర్నర్ గారికి మనం చూపించబోయే ఈ సంతకాలు ఆల్రెడీ బహుశా చూపించే కార్యక్రమం బహుశా మొదలై ఉంటుంది. ఆల్రెడీ బండ్లను మనం ఫ్లాగ్ ఆఫ్ చేసినాము. ఆ బండ్లన్నీ గవర్నర్ గారి ప్రెమిసెస్కు ఆల్రెడీ చేరాయి. అక్కడ గవర్నర్ గారి సిబ్బంది ఆ సంతకాలు పెట్టిన వ్యాన్స్ను అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉండింటారు. బహుశా 1,04,11,136 సంతకాల 1,04,11,136 సంతకాలు చేసిన పత్రాలు ఈరోజు నిజంగా ఇదొక ఘటం, చరిత్రలో నిలిచిపోయే ఒక ఘటం. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన ఈ మధ్యకాలంలోనే మొన్ననే కలెక్టర్ల సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రజల్లో గ్రాఫ్ చాలా పడిపోతూ ఉంది, దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పే పరిస్థితిలో చెప్తా ఉన్నాడు. పొద్దున పేపర్ చదివితే అయ్యో అని మొత్తుకున్నట్టు. కలెక్టర్ల గ్రాఫ్ బాగలేక కాదు స్వామి, నీ గ్రాఫ్ బాగలేక పడిపోతా ఉంది. నీదేనే నీకు అర్థం కావడంలా. నీ హయాంలో నువ్వు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే ఒకటే మంచి జరగల. చంద్రబాబు నాయుడు గారి 18 నెలల కాలంలో దాదాపు 18 నెలలే ఉంది. ఈ బడ్జెట్ వస్తే మూడో బడ్జెట్. పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు ఇచ్చే పీపీపీపై జగన్ అడ్డుపడుతున్నారని, ఫేక్ సంతకాలతో గవర్నర్ను కలుస్తున్నారంటూ విమర్శించారు ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కోమరెడ్డి పట్టాభిరామ్. అందరికీ నమస్కారం. మెడికల్ కళాశాలల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రస్తుతం నూతన మెడికల్ కాలేజీల యొక్క నిర్మాణాన్ని త్వరితగతిన ఏదైతే మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉందో, ఎప్పటిలాగానే ఏ మంచి కార్యక్రమానికైనా కూడా జగన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి రాక్షస మోక అడ్డు తగులుతూనే ఉంటుంది. అది వాళ్ళకి సరా మామూలే. ఎందుకంటే రాష్ట్రంలో ఎటువంటి మంచి జరగకూడదు, ప్రజలు ఎవ్వరికీ కూడా ఎటువంటి లబ్ధి చేకూరకూడదు, మన బిడ్డల భవిష్యత్తు ఎప్పటికీ కూడా బాగుండకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆనందకరమైనటువంటి విషయం. ప్రజలు బాధలు పడుతూ ఏడుస్తూ ఉంటే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. అందుకని ఆయన అందరూ కూడా సైకో అన్న బిరుదు ఆయనకి ఇవ్వటం జరిగింది. ఇక మెడికల్ కాలేజీ విషయానికి వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని దొంగ సంతకాలు పోగేసుకుని ఏదో ప్రజలు పెద్ద ఎత్తున దీనిపైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారంట.
ఇది అసలు ఏమాత్రం కూడా సరైనటువంటి విధానం కాదంట. అందుకని చెప్పి ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని కొన్ని దొంగ సంతకాలు తయారు చేసుకుని గవర్నర్ గారి దగ్గరికి బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి. దేనికి? పీపీపీ విధానంలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎగేసుకుంటా గవర్నర్ గారి దగ్గరికి వెళ్తా ఉన్నాడు సాయంత్రం 4 గంటలకి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద అబద్ధాల కోరో, చేసేటటువంటి పనులు ఒకలాగా, మాట్లాడేటటువంటి మాటలు ఇంకొకలాగా ఏ విధంగా ఉంటాయో, ఢిల్లీలో మరి ఇదే పీపీపీ విధానం గురించి, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకి సంబంధించి ఢిల్లీలో పార్లమెంట్లో వీళ్ళు ఏం చేశారో, ఇక్కడికి వచ్చి గల్లీల్లో ఎటువంటి నాటకాలు ఆడుతూ ఉన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా గతంలో కూడా అనేక నాటకాలు చూశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేయడానికి, నమ్మించడానికి ఆడినటువంటి అనేక దొంగ నాటకాలు గతంలో కూడా చూసాం. ఇప్పుడు మరొక నాటకం. ఢిల్లీలో ఒక మాట, గల్లీలో అద్భుతమైనటువంటి నాటకాలు ఇక్కడ. సో ఒకసారి వివరాల్లోకి వెళితే ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం కాకూడదని ఒక ఉద్యమంలో చేసిన 1 కోటి సంతకాల సేకరణ పత్రాలను లోక్ భవన్కు జెండా ఊపి పంపారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ముఖ్యమైనటువంటి నాయకులు మాత్రమే దయచేసి బాబు దయచేసి బాబు దయచేసి మీరు రోడ్డు ప్రభాని లైక్ రోడ్డు ఖాళీ చేయాలి.
గురుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. ఢిల్లీ యూపీ నుంచి నెలల వయసున్న పిల్లలను తెచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠా నుంచి 5 శిశువులను స్వాధీనం చేసుకున్నారు. శిశువులను 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అమ్ముతున్నట్లు సమాచారం. గతంలో అరెస్టు చేసిన బండి సరోజా ముఠానే శిశువులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ముఠాలో 6 మహిళలు 7 పురుషులను అరెస్టు చేశారు. నిందితులు విజయవాడ, పాయకరావుపేట, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల వారీగా ఉన్నట్టు గుర్తించారు. 5 శిశువులను ఐసిడిఎస్ కేంద్రానికి తరలించారు. నంద్యాలలో గంజాయి అమ్ముతున్న 2 వ్యక్తుల నుంచి 2.5 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకొని అరెస్టు చేశారు పోలీసులు. అందరికీ నమస్కారం అండి. నిన్నటి దినమున మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 టౌన్ సిఐ గారు మరియు వారి సిబ్బంది కలిసి ప్రథమ నంది వద్ద 2 వ్యక్తులు గాంజాయి అమ్మడం కొనడం చేస్తుండగా 2 వ్యక్తులను పట్టుకోవడం అయినది. వారిద్దరిలో ఒక వ్యక్తి తరచుగా అరకు వెళ్లి అక్కడ నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటాడు. సో ఆ ఇదిలో నిన్న ఒక అతనికి అమ్ముతుండగా వారిద్దరిని కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. పంచాయతీరాజ్ల సమక్షంలో వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో వారి వద్ద నుంచి ఒక వెహికల్, 4-వీలర్ వెహికల్, అలాగే 2 మొబైల్ ఫోన్స్ అనేవి సీజ్ చేయడం జరిగింది అరెస్ట్ చేసే టైంలో. వారి వివరాలు ఇలా ఉన్నాయి. ముద్దాయి A1 వచ్చేసి షేక్ మునీర్ బాషా, ఇతను అరకు వెళ్లి గంజాయి తీసుకొచ్చాడు. A2 షేక్ మహబూబ్ బాషా, ఇద్దరు కూడా మహానంది మండలం వాసులు. వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. చేసి ఒక 2.5 కేజీలు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం అనేది. వీరిని ప్రథమ నంది దగ్గర పట్టుకోవడం జరిగింది. గతంలో మామూలుగా డ్రైవర్స్ గా చేస్తున్నారు వీళ్ళు, మామూలు బాడుకి పోవడం అట్లాంటివి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరరావు ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేషంగా అలంకారాలు జరిపి ఊరేగించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.